ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. లక్ష్మణ్ గారు నమస్కారం. సార్, ఇప్పుడు పదే పదే గతం నుంచి కూడా మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి రాగానే అమరావతి కాదు రాజధాని, సో 3 ముక్కలాట, 3 రాజధానులు, ఇట్లాంటి అంతా కూడా ఈ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయినటువంటి విషయం మీలాంటి జర్నలిస్టులు పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది సో ప్రభుత్వాలు అనేది నిరంతర ప్రక్రియ, కంటిన్యూ ముందుకు వెళ్తూ ఉండాలి, ఈ విధంగా చేస్తే అభివృద్ధి జరగదని మీరు ఎన్నోసార్లు చెప్పారు. సో ఇప్పుడు చట్టబద్ధత కూడా కావాలని అడిగినటువంటి వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరు కూడా టచ్ చేయకుండా ఉండాలి, అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితి మనం ఇప్పుడే చూసాం. ఇట్లాంటిది ఎక్కడా కూడా లేదు, ఈ చట్టబద్ధత చేయడం ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధానం మనం చూసాం కాబట్టి. సో ఇప్పుడు ఏం చెప్తారు సార్, దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? లక్ష్మణ్ గారు, ఇప్పుడు కేంద్రంలోని లా కమిషన్ కూడా చట్టబద్ధత చేయటానికి ఆమోదం తెలిపినట్టు సమాచారం ఉంది సార్. సో లా కమిషన్ ఆమోదం అయిన తర్వాత ఇంకా పార్లమెంట్ లో దాన్ని బిల్లు ప్రవేశపెడతారన్నమాట. ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా చట్టం అవుతుంది. చట్టం అయిన తర్వాత ఇంకా చట్టాన్ని మార్చాలి అంటే మళ్ళీ పార్లమెంట్ చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వచ్చినా కూడా ఇది చేయలేని. అయితే ఒక మాట అనుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించి తాత్కాలిక భవనాలని చెప్పి నిర్మాణం చేసిన దాని వలన అతను ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లోనే కంటిన్యూ చేసి రాజధానిని అక్కడ పర్మనెంట్ బిల్డింగ్లే కట్టి వెళ్ళిపోయి ఉంటే ఒక రకంగా ఉండేది, అది డెవలప్ అయింది. రెండో అంశం అక్కడ ఏం జరిగింది అంటే, రైతులు ఎవరైతే ఇచ్చారో భూములు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడము ఆ 5 సంవత్సరాలు చేయలేరు. వాళ్ళే నిర్మాణం చేస్తారు లాగా మనకు కనపడేది, అది చేయలేకపోయారు. సరే, జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, అమరావతి రాజధాని ఒప్పుకుంటూ చెప్పాడు, 30,000 ఎకరాల భూమి ఉండాలన్నాడు. అన్ని ఎన్నికల్లో తను ఏమేమి చెప్పాలని అన్ని అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత అతను విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా వెన్నుకోవటం అన్నది నేనైతే కరెక్ట్ కాదని మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందిన నగరం ఏదైనా ఉంది అంటే తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అది విశాఖపట్నం. విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉంది. అక్కడ పరిపాలన రాజధాని పెట్టి ఇంకా అభివృద్ధి చేస్తానని అనటంలో అర్థం పర్థం లేని అంశం ఇది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడ ఎక్కువ ఇవాళ? విశాఖపట్నంలో ఎక్కువ. కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నిటికంటే విశాఖపట్నంలో ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో అతను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే ఇక్కడ అమరావతి నదీ ప్రాంతం కాబట్టి రాజధానిని ఆమోదించిన చుట్టుపక్కల భూములు ఆల్రెడీ అందరూ కొనేసుకొని కూర్చున్నారు కాబట్టి తన మనుషులు ఎవరు కూడా భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అవకాశం లేదు, అక్కడైతే ఉంటుందని ఆయనకు ఎవరో సలహా చెప్పారు. పులోమని ఏం చేశారు తెలుసా, అక్కడ రాజధాని వచ్చేస్తుంది అని చెప్పి ప్రత్యేకించి మా జిల్లా కడప జిల్లాకు సంబంధించిన ఆయన అనుచరులే అక్కడికి వెళ్ళి భూములు బెదిరించి తక్కువ రేట్లు కొనడం, కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు అటవీ భూములు కూడా ఆక్రమించి ఇవాళ విచారణ జరుగుతున్నది. వాటన్నిటి మీద ఎవరు ఆక్రమించారు, ఎందుకు ఆక్రమించారు బయటకు వస్తుంది, రావాలి కూడా. అంటే వేల కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి ప్రణాళిక కోసం అది రాజధానిగా ఆయన ఎన్నుకున్నారేమో నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆక్రమణలు, ఆ బెదిరింపులు, ఆ భూములు కొనటాలు, చుట్టుపక్కల ఇవన్నీ చూస్తే ఇప్పుడు అమరావతి రాజధాని ఇంకా చట్టబద్ధత అయిన తర్వాత ఇప్పుడు శరవేగంగా అమరావతి పనులు జరుగుతున్నాయి, అంటే రాజధాని పనులు జరుగుతున్నవి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నవి. రైతులకు కూడా వాళ్ళకి ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్లు చేయించారు.
కాకపోతే వాళ్ళు ఫిజికల్ గా హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ కూడా వాళ్ళు భవనాలు కట్టుకోవడము లేదంటే వాటిని అమ్ముకుంటే ఆ అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ హోటల్స్ కానీ అన్ని వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్మాణాల విషయములో జాప్యం జరగకుండా ఈ ఉన్న 3 సంవత్సరాల కాలంలో కనీసం 70-80% పూర్తి కాగలిగితే ఇంకా అక్కడ ఎవరు చేయి పెట్టడానికి ఉండదు. ప్రభుత్వం మారినా ఇంకొకరు వచ్చినా చేయి పెట్టడానికి అవకాశం ఉండదు. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవ్వకూడదు. నిజంగా మీకు తెలియని కాదు, సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు సార్. దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి కదా ఇట్లాంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి విధానం చూసిన తర్వాత ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది, ఇట్లా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అవకాశం ఇవ్వకూడదు. అవకాశం నిర్ణయాలు గుర్తించాలి. తర్వాత మానిటరింగ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తున్నది నిధుల విషయంలో. సరే కావచ్చు, కొన్ని ఆర్థిక సంస్థల ద్వారా అప్పులు తీసుకొని ఇస్తున్నారు. షూరిటీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. నిధులు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. పనుల నిర్మాణం జరుగుతున్నవి. అవి త్వరితగతిన పూర్తి కావాలి. జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద. లేకపోతే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు అతను ఏంటి 3 రాజధానులని చెప్పి చేసింది ఏమైనా ఉందా అంటే ఒక ఇంచు కదలలేదు కదా, ఏమీ చేయలేకపోయాడు కదా. ఇప్పుడు హైకోర్టును తీసుకెళ్లి అక్కడ పెడతా అన్నాడు కర్నూలులో. అది ఒప్పు సుప్రీంకోర్టు, హైకోర్టు కాదు కదా, సుప్రీంకోర్టు ఊరికి వెళ్ళింది. అప్పు వాళ్ళు అంగీకరించలేదు. ఇవాళ బెంచ్ వరకు అంగీకరించి బెంచ్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. అది మొదటి నుంచి బీజేపీ కూడా అక్కడ హైకోర్టు బెంచ్ ఉండాలని కోరుతూ ఉంది. రైట్ సార్, రైట్. వంశీ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. మొదటి నుంచి అంటే మీరు కానీ అందరికి అంటే చాలా మంది డౌట్ ఉండే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లా అనే డౌట్ చాలా మందితో అప్పుడు అనుకునేవాళ్ళు. సో మళ్ళీ ఏమైనా